మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ప్రారంభపు వచనాల్లో దాదాపుగా 4 వచనాలు మనం గమనిస్తే డైవర్స్కు సంబంధించి పరిత్యాగ పత్రికకు సంబంధించి నియమ నిబంధనలన్నీ రాసి ఉంచారు. గతంలో ఓ ప్రత్యేకమైన సందేశం దీని మీద నేను ఇచ్చాను. ఇక రెండో విషయం చూస్తే మనం 5వ వచనంలో గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా వివాహమైన వాడు ఏ విధంగా మరి సైన్యంలో చేరిపోకూడదు, ఏ అనవసరమైన వ్యాపార భారాన్ని కలిగి ఉండకుండా తన ఇంట ఉండి ఓ సంవత్సరం పాటు తను సంతోషంగా ఉండాలన్న అంశాలు, పరదేశికిని తండ్రి లేని వారికి న్యాయం తీర్చే విషయంలో మరి అన్యాయం చేయకూడదని, దీన దరిద్రుల కూలి బిగబట్టకూడదని, విధవరాళ్ళ వస్తువు తాకట్టు పెట్టుకోకూడదని అనేక నీతి నియమాలు బోధిస్తూ ఉన్నారు ఈ అధ్యాయం అంతా. వీటిలో దాదాపుగా చాలా వరకు మనము ప్రత్యేకంగా కొన్ని అంశాలుగా ధ్యానించి ఉన్నాం. అయితే ఈరోజు నా 19వ వచనాన్ని 20వ వచనాన్ని నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడినే యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండుకును ఉండవలను. ఎంతో మంచి పద్ధతులు, అంటే పేదవారి పట్ల, ప్రజలందరి పట్ల, వారు దేవుని యందు భయభక్తులు ఉన్నవారా లేదా విశ్వాసులా కాదా ఇది పక్కన పెడితే, దేశంలో లేదా గ్రామంలో పట్టణంలో ఉన్న పేదవాడు కానీ, అనాథ కానీ, విధవరాలు కానీ ఎలా బ్రతకాలి అది దేవుడు ఆలోచిస్తున్నాడు. అందుకే కదా కీర్తనకాడు అంటాడు, అరుచుకాకు పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే, పర్వతముల మీద పశువులకు గడ్డి మొలిపించేవాడు ఆయనే. సువార్త భాగంలో ప్రభు అన్నారు, ఆకాశ పక్షిని చూడండి, అవి విత్తవు కోయవు, కాకుల సంగతి విచారించండి, అవి మనలాగా దిగులు పడవు, వాటికి గరిష్ట కొట్లు లేవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు పిచ్చుకల కంటే కాకుల కంటే శ్రేష్ఠులు కదా. ఇక్కడ ధనవంతులకు, ఉన్నవారికి, పొలపు యజమానులకు దేవుడు నేర్పిస్తున్న పద్ధతి చూడండి. ఏదైనా ఒక పన మీరు మర్చిపోయి వస్తే తిరిగి దాన్ని తెచ్చుకునేందుకు మీరు పొలానికి వెళ్ళొద్దు. అది పరదేశులకు, విధవరాలకు ఉంటుంది, వాళ్ళు తిని తృప్తి పొందాలి. ఇదే మాట లేవియా కాండంలో మాట్లాడుతున్నప్పుడు కాస్త వేరుగా రాశారు. 19వ అధ్యాయంలో 9వ వచనంలో, మీరు మీ భూమి పంట కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెని ఏరుకోకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. అంటే కొంత పొలం ఉందనుకోండి, పొలం అంతా కోసేయకుండా కొంత భాగాన్ని వదిలేయాలట. అంటే కోతలు జరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఆ పొలాల వైపు వెళ్ళి ఏదైనా మాకు దొరుకుతుందేమో, పొలంలో కింద పడిన పరిగె ఏరుకొచ్చేమో, కొంత పోషణ మాకు కలుగుతుందేమో అని ఆశతో వెళ్తారు. అలా వారు వెళ్ళినప్పుడు వారు ఆ పరిగెని తీసుకొని హృదయపూర్వకముగా మిమ్మల్ని దీవిస్తారు, యెహోవా పేరట ప్రార్థన చేస్తారు. అలాగదా పరదేశిగా ఉండి రూతు బోయజు పొలంలో పరిగె ఏరుకుంటూ కనపడుతుంది. ఈ రోజుల్లో ఇది ఎక్కడ పెద్దగా కనపడదు. గ్రామాల్లో మరి చేస్తున్నారు లేదో మనకు అర్థమవట్లేదు, కానీ దాదాపుగా ఇది లేదనే చెప్పాలి. ఇటువంటి విషయాలు కూడా దేవుని పిల్లలు నేర్చుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడని, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించునని, యెహోవా వారిని కాపాడి బ్రతికించునని, భూమి మీద వాడు ధన్యుడుగునని, ఎన్ని ఆశీర్వాదకరమైన విషయాలు కీర్తనకారుడు 41వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఏదో అంటే దయాదాక్షిణ్యాల మీద వారు బ్రతకాలి, మీకు అవకాశం ఉంటే వీలుంటే చేయండి లేకపోతే లేదు అన్నట్టు కాదు. ఇట్స్ అ కమాండ్మెంట్, ఒక ఆజ్ఞలాగా దేవుడు జారీ చేస్తున్నాడు. మీరు కావాలంటే ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాలు మీరు చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరుడు ఒక బీదవాడు ఉండి వాడు కనబడితే వాని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకోనకూడదు. ఇది ఆజ్ఞన కాదా? అపోస్తల ఉపదేశంలో కూడా మనం చూస్తాం. ఇది గలతీ సంఘంలో, గలతీ పత్రికలో 2:10 ఉంటుంది. ఆ పౌలు బర్నబాలకు
ఆ పేతురు బృందం చెబుతారు, మీ పేదల్ని, సంఘంలో పేదలు మీరు జ్ఞాపకం చేసుకోండి అని సిఫారసు చేస్తారు. పౌలు అంటాడు, ఆ పేదల పట్ల మాకు కూడా ఆసక్తి ఉంది, తప్పకుండా వారికి సహాయం చేస్తామని. ఇంకా రెండవ మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండ 15వ అధ్యాయంలో, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున చాలినంత వానికి ఇవ్వాలి. చూడండి, వీలైతే వానికి అప్పిచ్చినా, అంటే అరువుగా ఇచ్చినా పర్వాలేదు, లేదా మనకు కొన్ని అక్కర్లు నువ్వు తీర్చినా పర్వాలేదు, కానీ నీ పని వారికి, నీ దాసులకు సహాయం చేసే సమయంలో హృదయాన్ని కఠినపరుచుకొని, చెడ్డ తలంపులు హృదయంలోకి తెచ్చుకొని అని ఎలాగ దీన్ని దాటివేయాలి, ఎలాగా దీన్ని ఎగరగొట్టాలి అని కుయుక్తి పడకూడదు. వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ. ఆ పనివాడు, ఆ దాసుడు లేదా ఆ కూలివాడు సరైనటువంటి వేతనం దొరకక వాడు యెహోవాకు మొదలుపెడితే అది నీకు పాపం అవుతుంది. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా ఒక సంస్థకు అధిపతులు గాను, ఒక పొలం యజమానులు గాను, లేదా ఒక ఫ్యాక్టరీ నడిపించేవారు గాను, కొంతమంది పనివారు మీ దగ్గర ఉన్నారనుకోండి, దయచేసి వారి పట్ల చాలా జాగ్రత్త. నేను ఒక మాట చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నువ్వు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానం ఎంత బాగుంది కదా, ఎంత సంతోషం కదా. ఎక్కడ రాయబడింది? ఈ 15వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో 2-3 వార్నింగ్స్ ఇచ్చారే, దాని తర్వాత రాయబడింది. అంటే ఇలాంటి క్రియలు, ఇలాంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయ ప్రయత్నం అన్నింటినీ నేను ఆశీర్వదించును. ఒకవేళ ఇది ఒక్కటి మనకు వాగ్దానం వచ్చింది అనుకోండి, అందుకే వాగ్దానం చదివినప్పుడు ఆ అధ్యాయంలోకి వెళ్ళి పై కింది వచనాలు చదివి సరిగ్గా గ్రహించి దాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం క్రియలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కదా, నిన్ను అడుగు వానికి ఇమ్ము అని, నిన్ను అప్పు అడగ గోరువా నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అని చెప్పాడు కదా. మన కళ్ళెదుట ఉన్నటువంటి ప్రపంచంలో మనుషులు అందరికీ మనం సహాయం చేయలేకపోవచ్చు. మనకు పరిచయస్తులు లేదా మన సంఘంలో మనం పొరుగువాడు, నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన ద్వారా వారికి ఏదైనా మేలు కలుగుతుందేమో ఆ సమయంలో నీ చేయి బిగపట్టవద్దు, హృదయంలో చెడ్డ తలంపు పెట్టుకోవద్దు, కఠినపరుచుకోవద్దు. సాధ్యమైనంత వరకు సహాయం చేయమని ఇక్కడ బోధిస్తున్నాడు. ముగింపుగా మీకు ఒక సున్నితమైన విషయం నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 41-46 వచనాలు. అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూసి, శపింపబడిన వారి ద్వారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం వేయలేదు, పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలేయలేదు, రోగినై చెరసాల ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అప్పుడు వారును, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశి ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారి తనను, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. కేవలం రక్షణ, మారు మనసు, పాప క్షమాపణకు సంబంధించిన విషయాలే ఇక్కడ ప్రశ్నించబడలేదు. పొరుగు వాని పట్ల ప్రేమ లేక, అంటే ధర్మశాస్త్రముకు, ప్రవక్తలకు ఆధారమైనటువంటి ప్రేమ ఉందే, ఆ ప్రేమ లేక, ప్రేమ కనపరచక, బీదకు సహాయం చేయక, అక్కర్లో ఉన్నవానికి ఆదుకొనక, ఆకలితో ఉన్నవానికి కనీసం ఒక పూట ఆహారం పెట్టక, వస్త్రహీనునికి వస్త్రములు పంచక, ఇలా కఠినంగా ఎవరైతే జీవించారో వారు వింటున్నటువంటి కఠినమైనటువంటి మాటలు. ఏదేమైనా పంట పొలములో కానివ్వండి, కష్టార్జితమైన జీతం కానివ్వండి, మరి ఎందులోనైనా కొంత భాగము అక్కర్లో ఉన్న ప్రజలకు పంచిపెట్టాలన్న ఆలోచన మనం కలిగి ఉండటం ప్రభువు నేర్పిస్తున్న బోధ యొక్క సారాంశం. నిశ్చయముగా దేవుడు మీ కష్టార్జితాన్ని దీవించునుగాక, మీ నిధులను నింపునుగాక, మీరు అనేకులకు ఇచ్చువారుగా ఉండునట్లుగా ప్రభు మీకు సహాయం చేయనుగాక. God bless you. God bless you.